నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. హైదరాబాద్ రాష్ట్ర అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ దుబ్బల కొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను 2021ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణకు చెందిన ప్రాచీన కళలను నిర్లక్ష్యం చేశారని, దుబ్బల కొలుపు కళాకారుల బృందంతో కలిసి డప్పును మ్రోగించి తన ఆనందాన్ని కళాకారులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో కళలకు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దుబ్బల కొలుపు కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దుబ్బల కొలుపు కళాకారులకు గుర్తింపు కార్డులను త్వరలోనే అందిస్తామన్నారు మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు. హైదరాబాద్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీర్పు నిరసనగా కేంద్ర ప్రభుత్వ అణచివేతలను నిరసిస్తూ వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మలక్పేట నల్గొండ చౌరస్తాలో హెచ్ఆర్ఎఫ్ ఏఏపీఎఫ్ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతు సంఘాల ధర్నా. आप देख सकते हैं कि हमारे हाथ में जो है तिरंगा है और हम इसलिए यहाँ खड़े हैं, एहतजाज कर रहे हैं क्योंकि हम लोग को फिक्र है, हमारे मुल्क के बारे में फिक्र है और वी वांट दिस 3 लॉज टू बी रिपील्ड। ये सिर्फ किसानों का मामला नहीं है, सिर्फ किसानों का हकूक़ के मामले का मामला नहीं है, ये हर शहरी का मामला है, ये हर शहरी का हुकूक है, ये हम लोग इसके लिए लड़ रहे हैं और वी आर इन सॉलिडारिटी विद द फार्मर्स एट द दिल्ली बॉर्डर्स एंड वी विल फाइट फॉर दिस टिल द वेरी एंड। हम डरने वालों में से नहीं है। जय किसान, जय जवान, जय किसान। వేదిక నుంచి అదే విధంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మాట్లాడుతున్నాను. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 3 కార్పొరేట్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 70 రోజులుగా కూడా రైతుల పోరాటం జరుగుతూ ఉంటే గత 10 రోజులుగా విపరీతమైన అణచివేత చర్యలను మోదీ ప్రభుత్వం చేపడుతోంది. రైతులు అక్కడ చలిలో రాత్రింబవళ్ళు కూర్చొని పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ మొబైల్ ఇంటర్నెట్ కట్ చేయడము, అదేవిధంగా మొత్తము బ్యారికేడ్లు వేసి దాన్ని దాదాపు భారత్ పాకిస్తాన్ సరిహద్దులాగా తయారు చేసి
రైతులకు కనీసం టాయిలెట్లకు పోనివ్వకుండా కూడా అడ్డు పెట్టి, వాటర్ ట్యాంకర్లు వాళ్ళకి రానివ్వకుండా అడ్డు పెట్టి, అక్కడ మైకులు పెరికేసి అక్కడ రైతుల మీద దాడులు చేపించి ఈ విధంగా ఏదైతే అణచివేత చర్యలు చేపడుతుందో దాన్ని నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా నిరసన తెలుపుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కలిసి నిరసన తెలుపుతున్నాయి. ఇప్పుడు మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీరు 10 రోజులుగా ఏవైతే అణచివేత చేస్తున్నారో దానివలన రైతుల ఉద్యమం బలహీనపడట్లేదు, ఇంకా బలపడుతోంది. లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు, ఇంకా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి కూడా వస్తారు. మీరు ఢిల్లీ దగ్గర చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము తమ బలాన్ని ప్రదర్శిస్తోంది అనుకుంటోంది, కానీ తమ బలహీనతని ప్రదర్శిస్తోంది. ఎక్కడో స్వీడన్లో కూర్చుని ఒక 18 ఏళ్ల అమ్మాయి ఒక ట్వీట్ పంపిస్తే దానికి మొత్తం దేశం అంతటా కూడా బీజేపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈవెన్ కేంద్ర ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా దానికి స్పందిస్తూ ఎవ్వరూ మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటే అది ఎంత హాస్యాస్పదం అనేది. దీనివలన అంటే ఆవిడ పంపించిన ట్వీట్ వలన మన దేశానికి నష్టం జరగలేదు, కానీ ఏదైతే మన దేశ ప్రభుత్వం ఎట్లయితే స్పందించిందో, మీరందరూ నోర్లు నొక్కేయాలని ఏదైతే ప్రవర్తిస్తోందో దానివల్ల మన దేశ ప్రతిష్ట మొత్తం ప్రపంచంలో కూడా దిగజారిపోయింది. కాబట్టి మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీరు అణచివేత చర్యలను వెంటనే ఉపసంహరించుకోండి. రైతులతోటి మీరు నెగోషియేషన్స్ చేస్తాము, రైతులతో మాట్లాడతాము, మేము స్వాగతిస్తున్నాము అని ఒకవైపు మోడీ ప్రభుత్వం చెబుతూనే ఇటువంటి అణచివేత చర్యలు చేపట్టడం అనేది మేము సహించము. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నాగోల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా సరూర్ నగర్ ఎంఆర్ఓ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే అంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య టెక్నో స్కూల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కామినేని ఎదురుగా ఉన్నటువంటి మూతబడిన ఎంఈఎన్ స్కూల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ మరి వారి కుటుంబాలను మోసం చేస్తున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎమ్మటే మూసివేయాలి. 1వ తారీఖే స్థానిక సరూర్ నగర్ ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చినామని వాళ్ళు తత్సారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అక్రమంగా నడుస్తున్న ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్ని మూసివేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం విద్యార్థి సంఘాలు ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని మూసివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మేము ఎంఈఓ ఆఫీసును కూడా ముట్టడిస్తానికి వెనకాడమని తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి పోలీస్ శాఖ వారి కోవిడ్ వ్యాక్సిన్ మల్కాజ్గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. మొదట కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న సిపి మల్కాజ్గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది. రాచకొండ సిపి మహేష్ భగవత్ మొదటి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 49 సెంటర్స్ లో సుమారు 12,000 మంది సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు సిపి తెలిపారు. ఎవరు కూడా భయోందోళన చెందవద్దని, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. కెమెరాది నేను తీసిస్తున్నా కదా. మేడం చేయి కొంచెం ముందు कोंडा पुलिस कमिश्नरेट में आज से तकरीबन 6,000 हमारे पुलिस कर्मियों के लिए ये कोरोना वैक्सीन जो पुणे में सीरम इंस्टीट्यूट में बनाया हुआ है कोविशील्ड करके, उसका इंजेक्शन देना आज से यहाँ पे शुरू हुआ. प्राइमरी हेल्थ सेंटर मल्काजगिरी जो नेरड़मठ में लोकेट है, वहाँ पे आज सबसे पहले मैंने ही लिया. लोगों से एक ही गुजारिश है कि कोई डरने की बात नहीं है.
ऑलरेडी हेल्थ डिपार्टमेंट के वर्कर्स ने ये ले लिया है, तो अभी सेकंड पुलिस और म्यूनसिपल कर्मी वो ले लेंगे। आज यहाँ पे हमारे DMHO मेडिकल के डॉक्टर मल्लिकार्जुन साहब, उनके बाद हमारे डिप्टी DMHO आनंद साहब, తర్వాత उसके बाद हमारे यहाँ सेंटर के इंचार्ज मैडम डॉक्टर रेड्डी कुमारी, ये लोगों ने यहाँ पे शुरू किया है। तकरीबन 100 लोगों को एक सेंटर में वैक्सीन दे देंगे। राजकोंडा में 49 सेंटर्स आइडेंटिफाई किए, पूरे हमारे 6000 लोग 4 दिन में ये लोग कवर करेंगे। डरने की कोई बात नहीं है। वैक्सीन लेने के बाद एक आधा घंटा रेस्ट लेना है, और थोड़ा सा बुखार या थोड़ा सा दर्द अगर हो गया तो ये नॉर्मल बात है, उसके बारे में आप हेल्थ डिपार्टमेंट को कांटेक्ट कर सकते हैं। जिन लोगों को पुरानी बीमारी है वो लोग जो है वो डॉक्टर को पूछ के ये दवा लेना है। डरने की कोई बात नहीं है, ये सेफ है वैक्सीन। यही हमारे मीडिया के जरिए सभी को अपील है। నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో ఈ నెల 10వ తేదీన నెల్లికల్ లిఫ్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్. ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, డీఐజీ ఏవి రంగనాథ్. విశాఖ ఏజెన్సీ పేరు చెబితే ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తుంది. అదే సమయంలో గంజాయి వాసన గుప్పమంటుంది. మాన్యంలో విస్తారంగా సాగవుతూ దేశ విదేశాలకు గంజాయి తరలిపోతుంది. గిరిజన ప్రజలను అడ్డుపెట్టుకుని గంజాయి గ్యాంగ్ రెచ్చిపోతుంది. గిరిపల్లెలను గంజాయి కేంద్రాలుగా మార్చేశారు. పసుపు పచ్చని వలసపూల అందాలకు ఆకుపచ్చని కాఫీ తోటల సౌందర్యానికి నిలయం విశాఖ మాన్యం. అయితే అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తుంది. విశాఖ ఏజెన్సీలో ఒకప్పుడు గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు, లేదా కొండా కోనల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్ట పోషించుకునేవారు. కానీ స్మగ్లర్లు వారిని గంజాయి వైపు సాగు వైపు మళ్లించారు. ఒక విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో 50,000 ఎకరాల్లో గంజాయి సాగు అవుతుంది. దీంతో అధికారులు వాటిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బార్లేదు కదా, అది ఎండిపోతే మరి ఏటి ఉంటుంది, ఎటు ఉండదు. మీరు ఏకంటారు చెప్తే నీ పన్ను కానీ చేసాయి, నువ్వు ఒకవైపు సపోర్ట్ కూడా పెడతాము గంజాయి బార్లోకి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఏలూరు డీఎస్పీ విలేకరుల సమావేశం. బ్లాక్ మైలింగ్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసుల్లో ప్రముఖ దినపత్రిక మాజీ విలేకరెడ్డి బాలాజీ అరెస్ట్. ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్ పై దాడి చేసిన ఘటనలో అదుపులో తీసుకోమన్న డీఎస్పీ దిలీప్ కిరణ్. విచారణలో భాగంగా బాలాజీ ఫోన్ డేటా పరిశీలిస్తే భయంకరమైన విషయాలు బయటపడడంతో విస్తుపోయిన పోలీసులు. వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్, కాల్ మనీ, పోలీసింగ్ అధికారులకు బ్లాక్ మెయిలింగ్, ఏలూరు నగరంలో పెద్ద పెద్ద భవనాల పర్మిషన్లు లేదంటూ యజమానులు బెదిరించడం, డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్న బాలాజీకి సహకరించిన వారిలో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులు, వివిధ రంగాలలో పనిచేసే మరికొంతమంది వ్యక్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపిన డీఎస్పీ బాలాజీ అకౌంట్లో ₹1 కోటి పైచిలకు నగదు గుర్తించిన పోలీసులు. బుకీల్ని ప్రోత్సహించడం, అధిక వడ్డీలకి కాల్ మనీ వ్యవహారాలు నడపడం, అతనికి అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకైతే తెలీదు. అతనికి చాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని కూడా విచారణలో తేలింది. అతని యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా పరిశీలించబోతున్నాం. అన్ని బ్యాంక్ అకౌంట్లు అంత పెద్ద మొత్తంలో అతనికి ఎలా వచ్చింది, అసలు అతను బినామీ ఎవరు, అతనికి ఒక బ్యాలినో కారు కూడా ఉంది. ఇటీవల కాలంలో బ్యాలినో కారు వేరే అతని స్నేహితుడి పేరు మీద కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నారు. అది కూడా ఇతను కలిసి కొనడానికి చెప్తున్నారు. కారుతో కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది మనకి. అదేవిధంగా కొన్ని ఐటీపీ అంటే వ్యభిచార అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించి ప్రోత్సహిస్తున్నారని, ఇట్లాంటి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మాకు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి అతని మీద అయితే సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది. ఇంకా అతనికి ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, అది ఏ శాఖ వారైనా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసి మళ్ళీ మీడియా ముందు పెడతారు.
ఉభయ గోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన ఏసుకొండ రామకృష్ణ తాపి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని, వ్యసనాలకు బానిసైన ఇతను సులువుగా డబ్బు సంపాదించడం కోసం ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం ప్రారంభించారని, ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో 12 మోటార్ సైకిళ్లు చోరీ చేశారని తెలిపారు. తాను చోరీ చేసిన మోటార్ సైకిల్ అమ్మేందుకు వెళ్తుండగా శుక్రవారం మందపల్లి బ్రిడ్జి వద్ద ఎస్ఐ శ్రీను నాయక్ అతన్ని అరెస్ట్ చేయడంతో అతను ఇచ్చిన సమాచారంతో చోరీ చేసిన 12 మోటార్ సైకిళ్లు మందపల్లిలో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి పర్యవేక్షణలో రావులపాలెం సీఐ వి కృష్ణ సమాచారంతో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు కల్తీ కలకలం రేపింది. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకున్న మరుసటి రోజు నుంచి ద్విచక్ర వాహనం ఇబ్బంది పెట్టడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయడంతో పెట్రోల్లో నీళ్లు రావడం వల్ల వాహనం ఇబ్బంది పడుతుందంటూ షాక్ గురి వాహనదారుడు ఆరోపణ. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకున్న తర్వాత బండి ట్రబుల్ రావడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లాను అని మెకానిక్ చెక్ చేయడంతో పెట్రోల్కు బదులు నీళ్లు వచ్చాయంటూ వాహనదారుడి ఆరోపణ. పెట్రోల్ బంకులోకి సిబ్బంది ఇదేంటని ప్రశ్నించడంతో అక్కడే ఉన్న కొందరిపై దాడి చేయడానికి ప్రయత్నం హెచ్పీ పెట్రోల్ బంక్ సిబ్బంది. అక్కడే ఉన్న యజమాని కొడుకు బాధితుడిపై జర్నలిస్టు దురుసు ప్రవర్తన. దీనిని తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు. మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. క్షణికావేశంలో కొందరు బంధాలు అనుబంధాలు మర్చి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్యను భర్తను భార్య హతమారుస్తున్నారు. కడదాకా కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉండాల్సిన వారు దాంపత్య బంధాన్ని చిదిమేసుకుంటూ జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. తమ జీవితాలను కోల్పోవడమే కాకుండా పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తని కడతీర్చింది ఓ ఇల్లాలు. శాంతిపురం మండలం బెల్లకోగిలాలో ఈ ఘటన జరిగింది. భర్తను హతమార్చిన భార్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాల్ని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.